పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న అందరికీ కూడా ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి వర్ధంతి అయితే ఒక పండుగలాగా ఈసారి ఖమ్మం అంతా కూడా ఒక పండుగలాగా చేస్తున్నారు దాన్ని. ఎందుకంటే ప్రతి చోట కూడా 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అన్ని చోట్ల కూడా ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర బైపాస్ రోడ్లో ఈరోజు శ్రీనివాస్ నగర్లో స్టాట్యూ ఇనాగరేషన్ చేసింది నేనే. విగ్రహ ఆవిష్కరణ చేయటం నా చేతులతో నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది నాకు. అలాంటి దేవుడు, ఎందుకంటే మనం ఒక రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరిని చూడాలన్నా మనం ఎన్టీఆర్లోనే చూసేవాళ్ళం. చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు రాముడు ఎవరంటే ఎన్టీఆర్ అనేవాళ్ళం, కృష్ణుడు ఎవరంటే ఎన్టీఆర్. అలాగే రావణాసురుడు, అలాగే మన పురాణాల్లో చెప్పినట్టు దాంట్లో ఇది కూడా విలన్స్ కూడా ఆయన్ని చూసి ఆయన ఆ పాత్ర వేస్తే అది కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం. అంటే చాలా మంచి వాళ్ళు కూడా అనిపించేంత ఇదిగా నటించేవారు. ఆయన సినిమాల్లో నటించటం, మంచి కథానాయకుడుగా, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంచి రాజకీయవేత్తగా, అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి, అలాగే వారికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తూ, జనతా వస్త్రాలు ఇస్తూ అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మన ఎన్టీ రామారావు గారి పథకాలు ఎవ్వరూ కూడా తీసివేయలేకపోయారు. దానినే ముందుకు నడిపించుకుంటూ ఏ పార్టీ వచ్చినా, ఏ సీఎం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. అది ఎవ్వరూ కూడా ఆపలేదు. అంటే అందరికీ పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు గారు అంటే అంత గౌరవం, అంత ప్రేమ ఉంది కాబట్టే అవి తెలుస్తున్నాయి కూడా మనకి. పార్టీలకి ఈరోజు పార్టీలకి అతీతంగా అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి, అన్ని కార్యక్రమాలకి, అన్ని చోట్ల కూడా పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు అందరూ కూడా. మన ఎన్టీ రామారావు గారు అంటే మన తెలుగు జాతి గర్వించేదగ్గగా మన ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడికి ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఘన నివాళులు అర్పించుకుంటూ మనందరం కూడా ఒక వేదిక మీద కలుసుకుని అన్ని పార్టీలు కలిసి చేసుకునే వర్ధంతికి మనందరం హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మల్లికార్జున గారికి ప్రత్యేక అభినందనలు కూడా. అలాగే ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం.